తెలుసు ఈ రోజు తెలంగాణ ఎంసెట్ ఎగ్జామ్ కంప్లీట్ అయింది. ఎగ్జామ్ రాసి బయటకు వచ్చిన స్టూడెంట్స్ ఏం చెప్పారో తెలిస్తే నిజంగా మీరు షాక్ అవుతారు. కొందరు మ్యాథ్స్ కష్టంగా వచ్చిందని, ఇంకొందరు ఫిజిక్స్ కష్టంగా వచ్చిందని, కెమిస్ట్రీ పేపర్ అయితే డెడ్ ఈజీగా ఉందని చాలా మంది చెప్తున్నారు. ఒకవేళ నెక్స్ట్ బ్యాచ్ స్టూడెంట్స్ ఎవరైనా ఈ వీడియోని చూస్తున్నట్టయితే చాలా హెల్ప్ అవుతుంది మీకు. వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఇంటర్ స్టూడెంట్స్ అందరికీ బెస్ట్ యూట్యూబ్ ఛానల్ ఏంటంటే పరీక్ష టీవీ అనే చెప్తారు. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టేసుకోండి. సబ్జెక్ట్ వైజ్ ప్రతి ఒక్కరు ఏ ఫీడ్బ్యాక్ చెప్తున్నారని చూసుకున్నట్టయితే మ్యాథ్స్ అనుకున్న దానికన్నా ఎక్కువ టైం తినేస్తుందని చెప్తున్నారు. చాలా మంది 80 క్వశ్చన్స్లో 50-60 మాత్రమే అటెంప్ట్ చేస్తున్నారు. కొంతమంది అయితే 80కి 80 అటెంప్ట్ చేయలేక వదిలేసామని కూడా చెప్తున్నారు. ఫిజిక్స్ అయితే మీడియంగా ఉంది, ఫార్ములా బేస్డ్ అండ్ డైరెక్ట్ క్వశ్చన్స్ ఎక్కువగా అడుగుతున్నారని చెప్పారు. కెమిస్ట్రీకి మాత్రమే స్టూడెంట్స్ అంతా పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు. ఓకే, ఇప్పుడు ఈరోజు జరిగిన ఎగ్జామ్లో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏమొచ్చాయో చెప్తాను, నోట్ చేసుకోండి. మ్యాథ్స్లో ప్రోడక్ట్ ఆఫ్ వెక్టర్స్, ఫంక్షన్స్, కాంప్లెక్స్ నెంబర్స్, ప్రాబబిలిటీ, సర్కిల్స్, ఇంటిగ్రేషన్స్ ఈ టాపిక్స్ నుంచే ఆల్మోస్ట్ 21 మార్క్స్ వరకు వచ్చాయి. ఫిజిక్స్లో చూసుకుంటే లాస్ ఆఫ్ మోషన్, వర్క్ ఎనర్జీ అండ్ పవర్, సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్, మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్, కరెంట్ ఎలక్ట్రిసిటీ, రే ఆప్టిక్స్, సెమీకండక్టర్స్. అలానే నెక్స్ట్ కెమిస్ట్రీలో పీ బ్లాక్, అటామిక్ స్ట్రక్చర్, బేసిక్ కాన్సెప్ట్స్ ఇన్ కెమిస్ట్రీ, కెమికల్ బాండింగ్ అండ్ మాలిక్యులర్ స్ట్రక్చర్, ఆర్గానిక్ కెమిస్ట్రీ అండ్ హైడ్రోకార్బన్స్. లాస్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అయితే చాలా హెల్ప్ అయ్యాయి. ఆల్మోస్ట్ 50% ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే అవే రిపీట్ అవుతున్నాయని చెప్తున్నారు. తర్వాత మనం చీట్ కోడ్స్ చూసుకున్నట్టయితే కొంతమంది స్టూడెంట్స్ చీట్ కోడ్స్ ని అప్లై చేశాము, చాలా వరకు హెల్ప్ అయ్యాయని కూడా చెప్పారు. నెక్స్ట్ ఎగ్జామ్ రాయబోతున్న వాళ్ళకి మరీ చెప్తున్నాను, టైం సరిపోవట్లేదని చాలా మంది చెప్తున్నారు. కాబట్టి మీరు జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోస్ లో కూడా చాలా సార్లు ఎగ్జామ్ స్ట్రాటజీ గురించి చెప్పాను, ఒక్కసారి మళ్ళీ వెళ్ళి చూడండి. నెక్స్ట్ డే పేపర్ ఎలా వస్తుందని టెన్షన్ పడద్దు. నేనేమనుకుంటున్నా అంటే ఈజీగానే ఉండబోతుంది. అవుట్ ఆఫ్ సిలబస్ క్వశ్చన్స్ అయితే ఏమీ రావు, కాబట్టి ఎక్స్ట్రా టాపిక్స్ ఏమీ చదవద్దు. ఇప్పటి వరకు ఈరోజు జరిగిందంతా మీ ముందు పెట్టేశాను, కాబట్టి నెక్స్ట్ ఎగ్జామ్ రాసే వాళ్ళు చాలా జాగ్రత్తగా చదవండి. ప్రిపేర్ అవుతున్నప్పుడు ఏ డౌట్స్ వచ్చినా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పటి వరకు నేను చెప్పిన స్ట్రాటజీ అంతా కూడా ఒక డాక్యుమెంట్లో పెట్టి మన డిస్క్రిప్షన్లో అప్డేట్ చేస్తున్నాను. ఈ వీడియో డిస్క్రిప్షన్ నుంచి డాక్యుమెంట్ని తీసుకోండి. మీ కాలేజ్ వాట్సాప్ గ్రూప్స్లో ఈ వీడియోని షేర్ చేయండి, చాలా హెల్ప్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.